వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కేంద్ర క్యాబినెట్ 2024కు సంబంధించి అన్ని పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ జూన్ 9న మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. 2014, 2019 ఎన్నికల్లో విజయం తర్వాత రెండుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తాజా ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలుపుతో వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని అయిన నేతగా మోదీ రికార్డు సృష్టించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి 7 దేశాల అధినేతలు, భారత మాజీ రాష్ట్రపతులు, వివిధ రంగాల ప్రముఖులు, పారిశుద్ధ్య కార్మికులు, వందే భారత్ లోకో పైలట్లు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి కూడా ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానం నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్పై మోదీ 1,52,513 ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణం చేసే వేడుకకు 7 దేశాధినేతలు హాజరయ్యారు. వీరిలో మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు, నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్, శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జగన్నాథ్, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్ ఉన్నారు. వారందరికీ ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. మోదీ తొలిసారి ప్రధాని అయినప్పుడు అంటే 2014లో సార్క్ దేశాధినేతలు హాజరయ్యారు. రెండోసారి ప్రధాని అయినప్పుడు బిమ్స్టెక్ దేశాధినేతలు వచ్చారు. ఈసారి కొన్ని పొరుగు దేశాలు, హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న దేశాధినేతల్ని ఆహ్వానించారు. మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత 71 మందితో కేంద్ర మంత్రులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. 71 మంది కేంద్ర మంత్రుల్లో 30 మందికి క్యాబినెట్ హోదాలో, 5గురికి స్వతంత్ర హోదాలో, 36 మంది సహాయ మంత్రులుగా నియమితులయ్యారు. ఈ మంత్రివర్గంలో 7 మంది మహిళలకు చోటు కల్పించారు. ఫస్ట్ క్వశ్చన్, ప్రస్తుత కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, శివరాజ్ సింగ్ చౌహాన్. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖలను కేటాయించారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు విద్యుత్, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖలను అప్పగించారు. జలశక్తి శాఖను గుజరాత్కు చెందిన సిఆర్ పాటిల్కు అప్పగించి ఇప్పటి వరకు ఆ బాధ్యతలను నిర్వర్తించిన గజేంద్ర సింగ్ షెకావత్కు పర్యాటకం, సాంస్కృతిక శాఖలను అప్పగించారు. ప్రస్తుత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. కీలక శాఖలన్నీ బీజేపీ తన వద్దే ఉంచుకుంది. రాజ్నాథ్ సింగ్కు రక్షణ శాఖ, అమిత్ షాకు హోం మరియు సహకారం, నితిన్ గడ్కరీకి రహదారి రవాణా, జాతీయ రహదారులు, నిర్మలా సీతారామన్కు ఆర్థికం, కార్పొరేట్ వ్యవహారాలు, సుబ్రహ్మణ్యం జైశంకర్కు విదేశీ వ్యవహారాల శాఖలను కేటాయించారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, భూపేంద్ర యాదవ్. ప్రస్తుత పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్. రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామికి ఉక్కు, భారీ పరిశ్రమల శాఖను, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీకి సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు లేదా ఎంఎస్ఎంఈ శాఖను అప్పగించారు. ప్రస్తుత ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, అన్నపూర్ణాదేవి.
అన్నపూర్ణాదేవికి మహిళా శిశు సంక్షేమ శాఖను, జేడీయూ ఎంపీ రాజీవ్ రంజన్ సింగ్కు పంచాయతీరాజ్, మత్స్య, పాడి, పశుసంవర్ధక శాఖలను, చిరాగ్ పాస్వాన్కు ఆహార శుద్ధి పరిశ్రమల శాఖలను కేటాయించారు. ప్రస్తుత నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా మంత్రి సర్బానంద సోనోవాల్. గిరిజన వ్యవహారాల మంత్రి జుయల్ ఓరం. పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రి హర్దీప్ సింగ్ పురి. కార్మిక, ఉపాధి, యువజన క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య. పార్లమెంటరీ, మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ వెంకటేష్ జోషి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత పౌర విమానయాన శాఖ మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రామ్మోహన్ నాయుడు. మోదీ 3.0 మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖ, తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖను కేటాయించారు. తెలంగాణ నుంచి బండి సంజయ్, ఆంధ్రప్రదేశ్ నుంచి భూపతిరాజు శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్లకు సహాయ మంత్రి పదవులు దక్కాయి. ప్రస్తుత హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. భారీ పరిశ్రమలు, ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర మంత్రులు వారి శాఖలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. పీయూష్ గోయల్కు వాణిజ్యం, పరిశ్రమల శాఖను, గిరిరాజ్ సింగ్కు జౌళి శాఖ, వీరేంద్ర కుమార్కు సామాజిక న్యాయం, సాధికారత శాఖ, జేపీ నడ్డాకు వైద్య ఆరోగ్య శాఖను కేటాయించారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ప్రస్తుత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్, వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా.